అటెన్షన్ ప్లీజ్. ఆకాశంలో అంతెత్తున రెక్కలు విపార్చుకుని గాలి తరగలపైన తేలిపోయే పక్షి విమానానికి స్ఫూర్తి. విమానాన్ని కనుక్కున్నదెవరు? టెక్స్ట్ బుక్స్లో ఆ ప్రశ్నకి ఇచ్చే సమాధానం రైట్ సోదరులు. రైట్ బ్రదర్స్ విమానం ఎగిరింది 1903 సంవత్సరంలో. అంతకు ముందే 1895లో శివకర్ బాపూజీ తల్పాడే అనే భారతీయుడు ఆధునిక కాలంలో మొట్టమొదటి విమానాన్ని రూపొందించాడంటే మీరు నమ్మగలరా? ప్రాచీన శాస్త్ర సాంస్కృతిక గ్రంథాల్లోని పరిజ్ఞానం ఆధారంగా విమానం తయారు చేసినట్లు తల్పాడే ప్రకటించారని మరుగున పడిన చరిత్ర చెబుతోంది. అది వినగానే ఎవరికైనా రామాయణ కాలం నాటి పుష్పక విమానం సహజంగానే గుర్తొస్తుంది. కృత, త్రేత, ద్వాపర యుగాల్లో మన పూర్వీకులు అంతరిక్షంలో సంచరించేవారట. ఆ విమానాలు గాలిలో తేలియాడమే కాదు, నీటిలో, భూమి మీద వాయువేగంతో తిరుగాడేవంటారు. పుష్పక విమానం ఫ్యాంటసీ కాదని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి? భరత భూమిపై ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ ఏనాడో అభివృద్ధి చెందిందని అనడానికి కొన్ని అంశాలు పనికొస్తాయి. విమాన తయారీకి అత్యంత తేలికైన 16 రకాల లోహాలను మన పూర్వీకులు కనుగొన్నారని, క్రాష్ కాకుండా విమానాన్ని ఎలా నడిపించాలో వారు మెలకువలో ఒడిసి పట్టారని, అత్యవసర పరిస్థితుల్లో ఇంధనాన్ని ఎలా సమకూర్చుకోవాలో సూచించారని గ్రంథస్థమైన విశేష అధ్యయనం చాటుతోంది. గాలిలో ప్రయాణించడం అన్నది పుక్కిటి పురాణం కాదని నిరూపించడానికి వేల సంవత్సరాల క్రితమే భరద్వాజ మహర్షి కృషి చేశారు. వైమానిక శాస్త్రం పేరిట ఎంతో విలువైన సమాచారాన్ని క్రోడీకరించారు. తర్వాతి కాలంలో లల్లాచార్యుడనే శాస్త్రవేత్త రహస్య లహరి అనే గ్రంథంలో మరిన్ని వివరాలు పొందుపరిచాడంటారు. ముందు పుష్పక విమానం గురించి వివరాలు తెలుసుకుని తర్వాత ఆ గ్రంథ పరిజ్ఞానం వైపు దృష్టి సారిద్దాం. పురాణాల్లో ప్రస్తావనల ప్రకారం ఎగరడం ఒక్కటే కాదు, పుష్పక విమానానికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేమిటంటే అందులోకి ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు మిగిలే ఉంటుంది. అసలు పుష్పక విమానం ఎలా తయారైందో తెలుసా? బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ తేలికపాటి లోహాలను, మణిమాణిక్యాలను వాడి పుష్పక విమానం రూపొందించాడంటారు. ముల్లోకాల్లో బ్రహ్మ మనోవేగంతో తిరుగాడడానికి వీలుగా అది తయారైంది. అనంతర కాలంలో కుబేరుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి పుష్పక విమానాన్ని వరంగా పొందాడు. కుబేరుడు, రావణుల తండ్రి ఒక్కరే, తల్లులు వేరు. వరసకు సోదరుడయ్యే రావణుడి చేతిలో కుబేరుడు యుద్ధంలో ఓడిపోయాడు. అప్పుడు రావణుడు పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. అలా రావణుడి వద్ద చాలా కాలం పాటు పుష్పక విమానం ఉండిపోయింది. శ్రీరాముడితో సంగ్రామంలో రావణ సంహారం తర్వాత పుష్పక విమానం చేతులు మారింది. లంకేశుడి హోదాలో విభీషణుడికి అది దఖలు పడింది. ఆ పుష్పక విమానంలోనే సీతారామ లక్ష్మణులు అపార వానర సేన కిష్కింధకు, ఆపై అయోధ్యకు పయనించారని పురాణ గాథ. రామసేవలో పునీతమయ్యాక పుష్పక విమానం ఏమైందో తెలియదు. పుష్పక విమానం ఒక్కటే కాదు, గగనయాన సాధన సంపత్తి, అందుకు సంబంధించిన కీలక సమాచారం దేవరహస్యం పేరిట శతాబ్దాల తరబడి మరుగున పడిపోయింది. ఎందరో మేధావులు, శాస్త్ర కోవిదులు విస్తృతంగా శోధించి పదిలపరిచిన విజ్ఞాన సంపద జనబాహుళ్యానికి అందకుండా ఉండిపోయింది. తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలకు చెందిన లక్షలాది అపూర్వ గ్రంథాలు, అసంఖ్యాక తాళపత్ర ప్రతులు, గ్రంథాలయాల్లో భద్రపరిచిన శాస్త్రాంశాలు ఏమైపోయాయి? నలంద మహాగ్రంథాలయాన్ని ధర్మగంజ లేదా జ్ఞాన పర్వతం అనేవారు. అక్కడ 9 అంతస్తులతో పాటు రత్నసాగర, రత్నోదధి, రత్నరంజక అనే 3 ప్రధాన విభాగాలు ఉండేవి. వేదాలు, గణితం, వైద్యం, ఖగోళం, తర్కం, వ్యాకరణం, శిల్పకళ ఇలా రకరకాల శాస్త్రాలకు చెందిన 90 లక్షలకు పైగా గ్రంథాలు అక్కడ అందుబాటులో ఉండేవని ప్రతీతి. ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయం తక్షశిల. పాణిని, కౌటిల్యుడు, చరకుడు వంటి ఉద్దండ పిండాలు ఎందరో తక్షశిలలో శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేసి రాటు తేలారని చెబుతారు. యుద్ధ విద్యకు, ఆయుర్వేదానికి, ఇతర అంశాలకు చెందిన ప్రాచీన గ్రంథాలు ఎన్నో తక్షశిలలో ఉండేవి. 5వ శతాబ్దంలో హూణులు తక్షశిలపై దాడి చేసి అమానుష విధ్వంసానికి పాల్పడ్డారు. లక్షల సంఖ్యలో గ్రంథాలను తగలబెట్టారు. క్రీస్తు శకం 1193లో బక్తియార్ ఖిల్జీ అనే టర్కీ సైన్యాధికారి చేతుల్లో నలందకు అటువంటి దుర్గతే దాపురించింది. అక్కడ
విద్య నేర్చుకుంటున్న 10,000 మంది విద్యార్థులను, ఎందరో ఆచార్యులను సజీవ దహనం చేశారు. అక్కడి లక్షలాది తాళపత్ర సంపుటాలు, అసంఖ్యాక గ్రంథాలు దాదాపు 6 నెలల పాటు తగలబడ్డాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. నాటి అగ్నిగుండంలో అపూర్వ విజ్ఞాన సంపద ఎంతో బుగ్గిపాలైపోయింది. రామాయణంతో పాటు మహాభారతంలో, వేదాల్లో విమానాలు, వాటి నిర్మాణం, ఉపయోగించే ఇంధనం తదితర వివరాలు ఎన్నో ఉన్నాయంటే ఆకాశయానం భారతీయ పురాతన సనాతన సంస్కృతిలో అంతర్భాగం కాదని ఎలా అనగలం? మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.